రామ్ నారాయణ రామ్. తేజస్కరంగా జీవుల రహిత ప్రపంచం సృష్టించబడింది. మంత్రం అదే తేజం. ఈ మంత్ర శక్తి ద్వారా మనసులో ఉన్న అజ్ఞానం రూపీ అంధకారం తొలగిపోతుంది. ఒకసారి మార్గం స్వచ్ఛంగా మారితే మీ ప్రయాణం చాలా సులభంగా మారుతుంది. మీరు అదే మార్గంలో ప్రయాణించే వారైతే. నిత్య ప్రకాశవంతమైన సూర్యుడు పరలోకంలో సమస్త అంధకారాన్ని తొలగించి జీవుల ప్రపంచాన్ని, భూమిని వెలిగిస్తాడు. ఈ వెలుగే జీవుల జీవితం మరియు ప్రాణం. మీరు కూడా ఆ ప్రకాశంలోనికి నిర్మితమైనవారు. సమస్త విశ్వంలో ఉన్న ఆప్యాయత మరియు శక్తి దానిలో ఉన్న మంత్రం మరియు దాని అర్థం ఉంది. మీ సాధారణ కోరిక మరియు మేధస్సు ద్వారా ఈ మహామంత్రం మేల్కొంటుంది. కోరిక శక్తి ద్వారా ప్రపంచం సృష్టించబడింది. జీవుల కోరికలు కోరిక శక్తితో కలిసి చేరుకుంటాయి. మీ లోపల కోరికలు ఉన్నా మీ దృష్టి కేవలం ఆ సాధారణ కోరికను జపం మరియు స్మరణలో పెట్టడమే. ఈ జీవుల ప్రపంచ సృష్టి విజయంతోనే జరిగింది. కాబట్టి విఫలమైన దశలు ఉండవు. కొన్ని సందర్భాల్లో విఫలత మన మార్గంలో సిగ్నల్ మాత్రమే. పాడి జత కావడంలో సంబంధం లేకుండా అది సరిచేయాలన్న ప్రయత్నం ఈ కూడా అలాగే ఒక ప్రయత్నం.